హైదరాబాద్ నాగూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్ నగర్ కుంట్లూరు దగ్గర బైక్ ను టిప్పర్ ఢీకొంది. ప్రమాదంలో కుత్బుల్లాపూర్కు చెందిన తండ్రి కొడుకులు చనిపోయారు. తండ్రి కుమార్ స్పాట్లో చనిపోగా బైకు నుంచి మంటలు చెలరేగి కొడుకు ప్రదీప్ సజీవ దహనమయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, యాక్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, హైదరాబాద్ మహానగరంలో ఇవాళ తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపాయిగూడ వద్ద ఉదయం 5 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటు పాపాయిగూడ నుంచి కుత్బుల్లాపూర్ వైపు వెళ్తున్నటువంటి బైక్ ను వెనక నుంచి వస్తున్నటువంటి లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటనలో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి తండ్రి కొడుకులు స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఇక చనిపోయినటువంటి వ్యక్తులను కుత్బుల్లాపూర్ కు చెందినటువంటి 40 సంవత్సరాల కుమార్, అలాగే 13 ఏళ్ల ప్రదీప్ గా గుర్తించడం జరిగింది. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇటు పాపాయగూడ నుంచి ఇటు కుత్బుల్లాపూర్ వైపు వెళ్తున్నారు. ఆ సమయంలోనే వెనక నుంచి వస్తున్నటువంటి బైక్ లారీ కాస్త వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి బైక్ ను బలంగా ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో బైక్ యొక్క కొంత దూరం వరకు బైక్ ను లారీ లాక్కొని వెళ్లడంతో ఆ పెట్రోల్ ట్యాంకు పేలి మంటలు రావడంతో బైక్ పూర్తిగా ఈ ప్రమాదం కారణంగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే లారీలో కూడా పూర్తిగా మంటలు చెలరేగి ముందు భాగం అంతా కూడా కాలిపోయింది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది లారీలో చెలరేగినటువంటి మంటలను ఆర్పివేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ముందు బలంగా ఢీకొన్న అనంతరం ఆ తండ్రి కుమారు చనిపోయిన తర్వాత ఈ మంటల కారణంగా ప్రదీప్ 13 సంవత్సరాల ప్రదీప్ ఈ మంటల దాటికి అక్కడికక్కడ ఆయన సజీవ దహనం అయిపోయి చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన తర్వాత లారీ డ్రైవర్ అక్కడ లారీని వదిలేసి పరారవడం జరిగింది. ప్రస్తుతం లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి వాళ్ళ తెల్లవారుజామున జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదం ఈ యొక్క కుటుంబంలో విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి జ్యోతి.